హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ విత్ దోస్తి. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 హిస్టరీ పేపర్ 2016ది మనం డిస్కషన్ చేద్దాం. క్రింది వాటిలో సరైన జత ఏది అని అడిగారు. సిమ్లా సమావేశం 1945లో జరిగింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1947లో కాదు 1946లో జరిగింది. మౌంట్ బ్యాటన్ ప్లాన్ 1947లో జరిగింది, 1945 కాదు. ఐఎన్ఏ ట్రయల్స్ 1947లో కాదు 1946లో జరిగింది. క్రింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి. దక్కన్ తిరుగుబాట్లు, నీలిమందు తిరుగుబాట్లు, బర్డోలీ సత్యాగ్రహం, ఇంకా అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె. ఇందులో నీలిమందు తిరుగుబాటు అనేది ఫస్ట్ జరిగింది, తర్వాత దక్కన్ తిరుగుబాట్లు, తర్వాత అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, బర్దోలీ సత్యాగ్రహం ఫోర్త్. క్రింది రచనల్లో ఏ గ్రంథం హాలా చక్రవర్తి వివాహాన్ని వర్ణిస్తుంది? లీలావతి పరిణయం. సుప్రసిద్ధ కన్నడ కవి పంపను పోషించిన రాజు ఎవరు? రెండో అరకేసరి. ఈ జతపరచుట అడిగారు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశి శాతకర్ణి. వైదిక మతాన్ని అణిచివేసింది మధరీపుత్ర. అజంత గుహల చిత్రాలు వాకటకులు. కీసరగుట్టు కోట విష్ణుకుండనులు. రయ్యత్ వార్తాపత్రిక ఏ భాషలో ప్రచురించబడింది? ఇది ఉర్దూ భాషలో ప్రచురించబడింది. సాయుధ తిరుగుబాటును ప్రబోధిస్తూ దాని ప్రచారానికై వందే మాతరం అనే పత్రికను ప్రారంభించినది మాడెం కామా. క్రింది వాక్యాలు పరిశీలించండి అని అడిగారు. ఇందులో మొఘలుల కాలంలో జమీందారు వ్యవస్థ ఉండేది మొఘలుల కాలంలో, అది రైటే. లార్డ్ విలియం బెంటింగ్ రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు, ఇది రాంగ్. ఇది జతపరచుట అడిగారు. మళ్ళీ నాగ తిరుగుబాటు కాను, కోయల తిరుగుబాటు సీతారామరాజు, చెంచుల తిరుగుబాటు హనుమంతు, సందాలుల తిరుగుబాటు జాపు ఫీజో. జతపరచుట అడిగారు. కన్నగంటి హనుమంతరావు, ఇది వచ్చేసి పల్నాడు అటవీ సత్యాగ్రహం. శ్రీ రాజగోపాలాచారి శాసనోల్లంఘన ఉద్యమం. అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమం. టంగుటూరి ప్రకాశం సైమన్ కమిషన్ బహిష్కరణ. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం 1946 to 1951. జతపరచుట అడిగారు. మళ్ళీ ఎర్రవాడ జైలు ఏ 2 ఎంకే గాంధీ. డెహ్రాడూన్ జైలులో ఉన్నది జేఎల్ నెహ్రూ. అలీపూర్ జైలు సిఆర్ దాస్. మండేలా జైలు బాలగంగాధర్ తిలక్. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు రామస్వామి నాయకర్. అయితే ఆత్మగౌరవ ఉద్యమం అనగానే మనకు బిఆర్ అంబేద్కర్ లేదా గాంధీజీ అని గుర్తొస్తారు, కాకపోతే అది కాదు, రామస్వామి నాయకర్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. సింధు నాగరికత నుంచి మనకు ప్రదేశం ఇంకా నది, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాలిబంగన్ వచ్చేసి గగ్గర్ నది, షన్హుదార్ వచ్చేసి ఇండస్ నది, రూపర్ వచ్చేసి సట్లెజ్ నది, ఆలింగర్పూర్ వచ్చేసి హిందన్ నది. క్రింది వాటిలో బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించని గ్రంథం ఏది? సంబంధించని గ్రంథం అడిగారు. అది తేరాగాథ. సంబంధించినవి నిదానక గాథ, దీపవంశ, మహావంశ.
క్రింది వాటిలో ఏది మితాక్షరతో సంబంధం కలిగి ఉన్నది? న్యాయశాస్త్రం. నాగర, ద్రావిడ, వేసర అనేవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? నాగర, ద్రావిడ, వసర అనేటివి దేవాలయాలకు సంబంధించినవండి. ఇవి 3 దేవాలయ వాస్తుశిల్ప శైలులు. ఈ క్రింది దేవాలయాల్లో ఏది బ్లాక్ పగోడాగా పిలువబడింది? సూర్య దేవాలయం. ఈ క్రింది ప్రదేశాలలో హోయసాల కట్టడాలు ఎక్కడ ఉన్నాయి? హెలిపాడ్ మరియు హొస్పేట. ఈ క్రింది శాసనాలలో ఏది చోళుల పరిపాలన కాలం నాటి గ్రామ పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది? ఉత్తర మేరూరు శాసనం. ఈ క్రింది వాటిలో ఏది విజయనగర మరియు బహుమనీ సుల్తానుల మధ్య ఘర్షణ ప్రాంతము? రాయచూర్ దోఅబ్ అంతర్వేదిలో ఉంది ఇది. అక్బర్నామా పుస్తక రచయిత ఎవరు? అబుల్ ఫజల్. మొఘలుల సామ్రాజ్యం నుంచి మనకు రచయితలు చాలా ఇంపార్టెంట్. సో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. అక్బర్ నామాను రాసింది మాత్రం అబుల్ ఫజల్. మున్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అక్బర్. తక్కిక్ ఈ హిందును రచించింది ఎవరు? అల్బరూని. గురు గ్రంథ సాహెబ్ గ్రంథాన్ని ఏ గురువు సంకలనం చేశాడు? గురు అర్జున్. ఇది జతపరచుట అడిగారు. కాకతీయులు వరంగల్, హోయసాలులు ద్వార సముద్రం, యాదవులు దేవగిరి, పౌండ్యులు మధుర. స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడైనాడు? రాయ్గఢ్. అబ్దుల్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఈ క్రింది విజయనగర రాజులలో ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు? 2వ దేవరాయలు. ఈ క్రింది వారిలో మొఘల్ ఆస్థానంలో గొప్ప నాయకుడు ఎవరు? తాన్సేన్. క్రింద ఇచ్చిన ఢిల్లీ సుల్తానులను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలపండి. ఇల్తుత్మిష్ ఫస్ట్ వన్, అల్లావుద్దీన్ ఖిల్జీ సెకండ్, ఫిరోజ్ తుగ్లక్ థర్డ్, ఇబ్రహీం లోడి ఫోర్త్. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్టమొదటిగా విజయాన్ని సాధించిన ఐరోపియులు పోర్చుగీస్ వారు. యూరోపియన్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యాన్ని సమానమని ఎవరు అన్నారు? మెకాలే. భారతదేశంలో బ్రిటిష్ వారు పొందిన తొలి వర్తక స్థావరం గల ప్రదేశం మచిలీపట్నం. భారతదేశంలో పిండారీలు దగ్గులను అణిచివేసిన గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. అస్పృశ్యులకు కాంగ్రెస్ గాంధీ చేసిందేమిటి అనే పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జలియన్ వాలా బాగ్ ఉదంతం కల్నల్ డయ్యర్. ఇండియన్ యూనివర్సిటీస్ లార్డ్ కర్జన్. మొదటి భారత విద్యా కమిషన్ డబ్ల్యూడబ్ల్యూ హంటర్. ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ జాన్ సైమన్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? చంపారన్.